హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో ఎలక్షన్ కూడా అయితే అమలులోకి వచ్చేసింది. దీని ప్రభావం డిఎస్ పైన పడుతుందా లేదని చాలామంది అయితే అభ్యర్థులు ఆందోళన పడుతున్నారు. అయితే వీటి డేట్స్కి అలాగే డిఎస్సి డేట్స్కి ఏమైనా క్లాస్ ఉంటాయా లేదని చూద్దాం. సో టైం అయితే మాత్రం లేదని చెప్పుకోవాలి ఇచ్చినటువంటి డేట్స్ ప్రకారం చూస్తే. సో కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఉంచుకోండి. ఏపీ డేట్స్ సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ మీకు తెలియజేస్తూ ఉంటాం. అయితే వివరాలకు వస్తే కనుక మనకు షెడ్యూల్ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ షెడ్యూల్ అనేది అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. 16 మార్చి 2024 మనకు సాటర్డే ఉండిపోతుంది. అయితే డేట్ ఆఫ్ ఇష్యూ మనం చూసినట్లయితే 18 ఏప్రిల్ 2024 ఇచ్చారనమాట. పర్టికులర్ మనకు కావాల్సిన డేట్స్ ఏంటి ఇక్కడ చూడొచ్చు. మనకు పోలింగ్ డేట్ వచ్చేసరికి మే 13, మనకు జూన్ 4న మనకు కౌంటింగ్ అయితే ఉంటుంది. సో రిజల్ట్స్ కూడా అప్పుడే వచ్చేస్తాయి. సో మే జూన్ పర్టికులర్గా ఎలక్షన్ జరిగే డేట్స్. అయితే ఈలోగా మనకు డిఎస్ సంబంధించి వివరాలు చూస్తే కనుక మార్చి 15 నుంచి డిఎస్సి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా మనకైతే డేట్స్ అయితే చేంజ్ చేశారు అభ్యర్థుల వినతుల మేరకు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహిస్తామని మనకి ప్రకటనలో తెలిపారు. అంటే మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు అంటే ఎలక్షన్ కూడా ఆల్రెడీ అమలులో ఉంటుంది. అయితే దీంతో ఎఫెక్ట్ పడుతుందంటే మాత్రం ఎస్ పడుతుంది. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఎలక్షన్ క్యాంపెయిన్లో కొంతమంది పాల్గొనే అవకాశం అయితే ఉంది. దీంతో మీరు చేసినట్టు డిఎస్సి మీరు కోల్పోతారు. సో ఇలాంటి పరిస్థితుల్లో డిఎస్సి వాయిదా వేయండి అంటూ చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. మరి ఇప్పుడు ఎప్పట్లో వాయిదా పడే ఛాన్సెస్ అయితే ఏమీ లేవు. సో ఒకవేళ కనుక వాయిదా పడితే అది అదృష్టం శాతం అది మంచి జరిగింది అనుకోవచ్చు. సో మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు మంచిగా రెస్పెక్ట్గా ఎలక్షన్ క్యాంపెయిన్స్ అయితే జరుగుతాయి. చాలామందికి డిస్టర్బెన్స్ కలిగే అవకాశం కూడా ఉంటుంది. సో మొత్తం 14 రోజుల పాటు ప్రతిరోజు 2 సెషన్లో డిఎస్సి పరీక్షలు అయితే నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించింది మంత్రి ఇప్పుడు. అయితే డిఎస్సి పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఈ అభ్యర్థులకు ఇప్పుడు వచ్చినటువంటి ఎలక్షన్ కోడ్ అలాగే ఎలక్షన్ ఎఫెక్ట్ పడుతుందని చాలామంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తపరుస్తున్నట్టుగా చెప్తున్నారు. మొత్తంగా హాల్ టికెట్లు ఈ నెల 25న పెడతారు. సో మార్చిలో అయితే ఎలాంటి ఆటంకాలు లేవు. సో అలాగే ఏప్రిల్ 30 వరకు ఈ పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది ఎన్నికల ఎఫెక్ట్ విద్యార్థులపైన ప్రభావం పడే ఛాన్స్ అయితే ఉంది. విద్యార్థులు ఎవరు కూడా మీరు ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొనకుండా ఈ యొక్క డిఎస్సి పైన దృష్టి సాధించండి. ఎప్పుడో 5 ఏళ్ళకు ఒకసారి డిఎస్సి తీస్తున్నారు. అది కూడా ఇసలు ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ వచ్చాయి కాబట్టి తీస్తున్నారు. మళ్ళీ తీయరు. దయచేసి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. డిఎస్సి ప్రిపేర్ అవుతూ ఉండండి. మీ బంగారు జీవితాన్ని మీరు భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని చదవండి. ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా మీరు పాల్గొనకండి. మరో ఉద్దేశంతో కాదు, మీ యొక్క భవిష్యత్తును మీరు కోల్పోతారు. దయచేసి ఒక్క వినతిని మీరు స్వాగతించండి. సో ఎలక్షన్ ఏమైనా రిజల్ట్ అనేది దీనిపై ఎఫెక్ట్ చూపండి వాయిదా వేస్తే మాత్రం చాలా మంచిది. అప్డేట్స్ వస్తే తెలియజేస్తుంటాం. హాట్ టికెట్లు ఈ నెల 25 వస్తాయి అంటున్నారు. వేరే డౌన్లోడ్ చేసుకుని కూడా మీకు అప్డేట్స్ ఇస్తాం. సో కాబట్టి ఛానల్ మీరు డైలీ ఫాలో అవుతున్నాను. జై హింద్.